ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ మీడియా మరియు ప్రభుత్వ వ్యవస్థలనేవి పక్షపాత ధోరణితో నడుస్తూ ఉన్నాయి. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్య విధానంలో అందరూ సమానంగానే ఉండాలి. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వాంఛనీయమో ఏది అవాంఛనీయమో అనేటటువంటి విచక్షణతోటి వ్యవస్థలు పనిచేయాలి. మీడియా కూడా ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అలాంటి మీడియా పక్షపాత ధోరణితోటి ఒకవైపు వంగిపోయి పనిచేయటం ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయడమే జర్నలిజం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఈ విషయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఎప్పుడూ జరగనటువంటి ఘోరమైనటువంటి అపచారం జరిగిపోయింది. 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంతో ధర్మాగ్రహం చెందినటువంటి ఒక న్యాయవాది కోర్టులో కేసు వేశారు. దానికి రిజిస్ట్రీ నెంబర్ ఇవ్వాలి. దాని నెంబర్ ఇవ్వలేదు. ఇవ్వకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన ఆ 6 మరణానికి సంబంధించి ప్రతివాదులుగా చేర్చినటువంటి వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ప్రతివాదిగా చేర్చారు. దానిని రెస్పాండెంట్గా చేర్చడాన్ని అక్కడ రిజిస్ట్రీ ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యమంత్రి పేరు తొలగించి ముఖ్యమంత్రి ఆయన గవర్నర్ను కూడా బాధ్యుడిని చేశాడు. ఎందుకంటే ప్రభుత్వాధినేత సాంకేతికంగా గవర్నర్ గారే కాబట్టి ఈ ఇద్దరు పేర్లను తొలగించి టీటీడీ బోర్డు మీద మాత్రమే మీరు వేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు నెంబర్ ఇస్తామని చెప్పేసి దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. సరే, ముఖ్యమంత్రి ఏం చేస్తారు? టీటీడీ బోర్డులో జరిగినటువంటి అపచారానికి అనుకుందాం, అది సహేతుకమైన అనుకుందాం. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వర్తించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారి బాబాయ్ మరి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందంటూ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాంబు పేల్చారు. మరి ఆ బాంబు పేల్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినే బాధ్యుని చేసింది కదా ఈ మీడియా కానీ ఈ వ్యవస్థలు కానీ. ఏ స్థాయికి తీసుకెళ్లారంటే దాన్ని ఒక జాతీయ సమస్యగా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక వారం 10 రోజుల పాటు తిరుమల లడ్డూ తప్ప మరొక అంశమే లేదు. నేషనల్ ఛానల్స్లో కానీ మరి రాష్ట్ర స్థాయి ఛానల్స్లో కానీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని బయటకు తీసుకొచ్చి ఎంత దారుణంగా విమర్శలు చేయాలో అంత దారుణంగా విమర్శలు చేశారు. ఎంత పరిస్థితులను సృష్టించారంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకోవాల్సినంతటి అలజడి పరిస్థితులను సృష్టించారు. అక్కడ సనాతన మీటింగ్ని పెట్టేశారు. ఉప ముఖ్యమంత్రి ఎంతో దారుణంగా వ్యవహరించారు. మరి అదే రూల్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఎక్కడైతే 6 మరణం పాలైనప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు ఉండటానికి వీల్లేదు, ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు అని చెప్పేటటువంటి ఈ వ్యవస్థలో ఈ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా కల్తీ జరిగినా కానీ, కల్తీ జరిగిందనటానికి ఆధారాలేం లేవు, సరే కల్తీ జరిగిందన్నా కానీ అప్పుడు ఉన్నటువంటి
ఉద్యోగస్తులను బాధ్యులు చేయాలి కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బాధ్యులను చేస్తారు? మరి ఇది పక్షపాత ధోరణి కాదా? ఈ పక్షపాత ధోరణి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో వాంఛనీయమేనా? ఈ ప్రజాస్వామ్యానికి మంచిదేనా? అంతా సమానంగా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కోణంలో చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని మరొక కోణంలో చూపిస్తే ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? ఈ విధానం ఎలా యాక్సెప్ట్ చేయాలి మనం? ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా ఒప్పే, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు చేసినా తప్పే. అమ్మఒడి ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి అమ్మఒడి ఒక బురిడి కొట్టించేటటువంటి పథకం అండి. అర్హులైన వాళ్ళకి ఇవ్వటం లేదని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వాలని, మరి ఏదైతే ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తా ఉంటే రెండో పిల్లవాడు గేదెలు కాసుకోవాలని ఇంత దారుణంగా విమర్శలు చేసినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యా సంవత్సరం మొత్తం కూడా ఎగ్గొట్టినా కానీ ఎవ్వరు ఏం మాట్లాడరు. ఒక విద్యా సంవత్సరం మొత్తం కూడా ఆ తల్లిదండ్రులకు కానీ ఆ బిడ్డలకు కానీ ఆ ఖాతాలో డబ్బులు జమ చేయకపోయినా కానీ ఈ మీడియా ఏం మాట్లాడదు, ఈ వ్యవస్థలు ఏం మాట్లాడవు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసినటువంటి వ్యవస్థని గాడిలో పెట్టడానికి మాకు ఇంకా సమయం కావాలి అని చంద్రబాబు నాయుడు గారు చెబితే దానిని హైలైట్ చేస్తారు, దానిని మాత్రమే చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశారు, ఆర్థిక నాశనం చేశారని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్ట సమయంలో కూడా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దెబ్బతినకుండా చూసుకున్నటువంటి ఆయన యొక్క సమర్థతను గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించరు. ఇదే ద్వంద్వ నీతి, ఇదే వ్యక్తి పూజ అంటే. ఇలాంటి వ్యక్తి పూజ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత మాత్రం వాంఛనీయం కాదు, ఎంత మాత్రం కూడా ప్రజలకు మేలు చేసేటటువంటి అంశం కాదు. నమస్తే.